శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే సార్, రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది. రాజధాని కోసం నిధులను సమకూరుస్తూనే ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఈసారి కూడా ప్రజలకి ప్రభుత్వం అందించడం జరిగింది. సార్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తాను అనేటువంటి కలలు కంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశల మీద ఇది నీళ్లు చల్లింది. మిగతా ఏ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా ఇవ్వకపోయినా బలంగా చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేరు అన్నటువంటి పథకాలు రెండు నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఒకటి అప్పుడు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. అలాగే రెండోది 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఆడ మనిషికి 1500 రూపాయలు 59 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ వరకు ఇస్తానన్నటువంటిది రెండో వాగ్దానం. ఆ రెండో వాగ్దానం ఏదైతే ఉందో అది అసాధ్యం అని నేను కూడా చెప్పాను. అది ఇప్పటికి కూడా అసాధ్యమే రాష్ట్ర ప్రభుత్వానికి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడ మనిషికి 1500 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది అసాధ్యం. అది ఇంకో 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నా అది చేయలేదు. కానీ ఎంతమందికి ఉంటే అంతమందికి నేను తల్లికి వందనం ఇస్తానన్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎగిరి గంతేశారు. ఎందుకంటే ఇది అసాధ్యం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అవుతారు కాబట్టి మనం దీన్ని రాజకీయంగా అవకాశంగా తీసుకొని బదనాం చేయొచ్చు ప్రభుత్వాన్ని అని ఎదురు చూశారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందున అనుకున్నట్టుగానే ఫస్ట్ ఇయర్ ఇవ్వాల. అదిగో చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, ఎగ్గొట్టాడు చూసారా అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగిన తర్వాత పోయిన విద్యా సంవత్సరంలో వేయటం జరిగింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, నలుగురు ఉంటే నలుగురు, ఆరుగురు ఉంటే ఆరుగురికి కూడా వేయడం జరిగింది. నిన్న చెప్తున్నారు ఎవరు 7 పిల్లలు ఉంటే 7కి పట్టదని చెప్పేసి. ఇది జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి 40% మంది నా ఓటర్లు ఉన్నారని బలంగా ఆయన క్లెయిమ్ చేసుకుంటుంది. ఏంటంటే ఈ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళల్లో దాదాపుగా 80 నుంచి 85% మంది ఆయన వెనకాల ఇప్పుడు దాకా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ తల్లికి వందనం అనేటువంటి పథకం అమ్మఒడి గతంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరం రెగ్యులర్ గా పడుతూ ఉండటం మూలాన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు ఏదైతే ఉందో దానికి కోత పడుతూ వస్తాం. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల్లో జరుగుతున్న గణాంకాలు చెప్తున్నాయి కూడా అదే సూచిస్తున్నాయి. ఎందుకంటే ఒకటి ఇవ్వటానికి ఆయన ఆపసొప్పాలు పడిపోయాడు, ఒకటి ఇచ్చేదో ఘనకార్యం చేసినట్టుగా ఆయన అన్నాడు. మరి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడ జీతాలు ఆపట్లేదు, మిగతా ఆపట్లేదు, అన్ని సక్రమంగా నడిపిస్తూ ఒక పక్క పోలవరం కడుతూ, ఒక పక్క అమరావతి కడుతూ, 1వ తారీఖు నాడు అందరికి జీతాలు ఇస్తూ, 1వ తారీఖు నాడు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తూ, అన్ని పథకాలు అమలు చేస్తూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే ప్రజల్ని ఆలోచింపజేస్తాం. హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఓటేసేటువంటి ఓటర్లు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడికి జేజేలు కొడుతున్నారు. దానికి ఉదాహరణ నిన్న మొన్న పడ్డటువంటి తల్లికి వందనం. గతంలో ఎలా ఉండేదంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద సభ పెట్టి బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పేస్తని వేలాదిగా జనాన్ని తోలుకొచ్చి అన్ని పేజీలకి ఫుల్ పేజీలు యాడ్లు ఇచ్చి అన్ని పేపర్లకి టీవీల్లో ఊదరగొట్టి చివరికి ఇట్లా చేస్తూ ఉండేవారు. కానీ నిన్న జరిగినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో సడీసప్పుడు కాకుండా, కనీసం ప్రకటన అనేటువంటిది లేకుండా, ఒక్క పేపర్లో కూడా దానికి సంబంధించినటువంటి యాడ్ లేకుండా ఎవరి ఖాతాలో వాళ్ళకి పడిపోవటం చూసిన తర్వాత ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే నిన్న ఎవరో చెప్తున్నారు ప్రతి బ్యాంకు ముందు కోలాహలంగా ఉందండి. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తూ ఉంటే ఏంటంటే దాన్ని బట్టే అర్థం అవుతోంది ప్రభుత్వం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇది అనేటువంటి. ఎప్పుడైతే ఒక ప్రభుత్వం తను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుందో సహజంగానే ప్రజలు ఆదరిస్తారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆయనకే ఓటేస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు పునరాలోచనలు పడ్డారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది అర్థం అవుతాం. ఖచ్చితంగా ఈ ఒక్క పథకం గనక సక్రమంగా ఈ 3 సంవత్సరాలు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి వేయటం జరిగితే మన ఓటు బ్యాంకు గండిపట్టం ఖాయం అనేటువంటిది అర్థమైంది. కాబట్టి లబ్ధిదారులను తగ్గించారు, లేకపోతే అందరికీ ఇవ్వట్లేదు అని చెప్పి సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. నేను వ్యక్తిగతంగా ఈ పథకానికి వ్యతిరేకి అయినప్పటికీ కూడా, ఎందుకంటే నాకున్నటువంటి క్లెయిమ్ ఏంటంటే ఒక బిడ్డను కన్న తర్వాత చదివించుకోవాల్సినటువంటి బాధ్యత మీది తల్లిదండ్రులు.
వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నది దాని గురించి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మీరు జాయిన్ చేయడానికి ₹1 ఖర్చు అవసరం లేదు. పుస్తకాల దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి, కాళ్ళకి వేసుకున్న షూస్ దగ్గర నుంచి, డ్రెస్ దగ్గర నుంచి, మధ్యాహ్న భోజన పథకం దాకా అన్ని వాళ్ళు పెడుతున్నప్పుడు పిల్లవాడిని స్కూల్కి పంపించడానికి అమ్మ ఒడి ఇవ్వటం అనేటువంటిది అది అర్థం లేనటువంటి పథకం అనేటువంటిది నా ఉద్దేశం. రాష్ట్రం మీద విపరీతమైనటువంటి భారం వేసేటువంటి పథకం అనేటువంటిది వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఇప్పుడు కూడా. కానీ ప్రజాదరణ పొందినటువంటి పథకం కాబట్టి రాజకీయంగా వీళ్ళని అధికారంలోకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ పథకాలే అధికారంలోకి తీసుకొస్తున్నాయని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి, ప్రజామోదం ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాన్ని విమర్శించలేము. కారణం ఏంటంటే ప్రభుత్వానికి నొప్పి లేదు, ప్రజలు శుభ్రంగా తీసుకుంటున్నారు. కానీ రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి చక్కగా ఇంప్లిమెంట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు పడితే రేపు పొద్దున ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుంది. ఇలాగే ఇచ్చుకుంటూ పోతే ఇంకొక 2 సంవత్సరాలు, 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇంకొక 2 విడతలు ఇవ్వాల్సి ఉంది. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సంపద సృష్టించి కనుక ఇస్తే పర్వాలేదు. కానీ అప్పులు చేసి తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నట్టుగానే ఇంకొక 2 సంవత్సరాలు కూడా చేస్తే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఇది ఎలా ఉంటుందంటే పథకం అనేటువంటిది పులి సవారీ లాంటి. మీరు ఒకసారి పులి మీద ఎక్కేశారు, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. రేపు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒకళ్ళకి ఇస్తానని మళ్ళీ అంటానికి లేదు. ఎందుకంటే మీరు పులి దిగారు అంటే పులి మిమ్మల్ని తినేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా పులి సవారీ చేస్తుంది ఇలాంటి పథకాలు అనౌన్స్ చేసి. కాబట్టి దీని నుంచి వాళ్ళు గట్టెక్కి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారనేటువంటిది మనం చూడాలి. ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను, ట్యాక్స్ పేయర్స్గా ఆ పథకాలు పొందినటువంటి వాళ్ళందరూ ఆందోళన చెందుతుంది అదే. కాబట్టి పథకాలు పొందినటువంటి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళిద్దరే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా మనలాంటి వాళ్ళందరూ మనకు కూడా ఆందోళన ఉంది. కాబట్టి వీటన్నిటిని సమన్వయం చేసుకొని రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిండకుండా ఉండేలా చూడాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఎలా చేస్తారో చూద్దాం.